ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో కాంగ్రెస్ హవా అయితే నడుస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందంటారు? బాగానే ఉంటుంది మేడం కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ వస్తుంది అని అంటున్నారు కదా చాలామంది. బీఆర్ఎస్ వచ్చిందంటే బీఎస్ఆర్ ఆల్రెడీ మేడం వాళ్ళు దీని మీద వాళ్ళు ఇప్పుడు అంటే కవిత విడిపోయే అవకాశం ఉందంటారా? మరి అక్కడ నుంచి వేరే పార్టీ పెట్టారు జగన్ చెప్తున్నారా? ఇప్పటికైతే చెప్పలేము. ఇప్పుడు అడ్మిటే ఉంది ఇప్పటికైతే చెప్పలేము. అంటే ఇప్పుడు ఒకవేళ అట్లా విడిపోతే మరి కవితకి ఏమన్నా సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా? మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీల వరకు అందాయండి? ఇప్పటికైతే ఆల్రెడీ మనకి రైతు బంధు అంటే రైతు బంధు అందింది. ఇప్పుడు గ్యాస్ అంటే అదొకటి సక్సెస్ కాలేదు ఇంతవరకు అయితే. ఇవి కరెంట్ ఇచ్చేద్దామని అది ఇచ్చిండు, బస్సు ఇచ్చేద్దామని బస్సు ఇచ్చిండు. అసలు ఇప్పుడున్న గవర్నమెంట్తో కంపేర్ చేస్తే బీఆర్ఎస్లో రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి చాలా పథకాలు ఇచ్చిండ్రు కదా. మాకు ఇచ్చిండు వాళ్ళే. రైతు బంధు అయితే మాకైతే పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పడుతున్నాయా మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం పడుతుంది వాళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడలేదా? అప్పుడు మాకు ల్యాండ్ లేకుండా అప్పుడు పడలేదు. అంటే రెండిట్లో ఇట్లా ల్యాండ్ ఉండే మాకు, మా డాడీ పేరు మీద మా డాడీకి ఇట్లా పడదు. ఇప్పటికి పడుతుంది. ఇద్దరిలో కంపేర్ చేస్తే కాంగ్రెస్ బెస్ట్ అంటారా, బీఆర్ఎస్ బెస్ట్ అంటారా? ఇప్పటికైతే కాంగ్రెస్ బెస్ట్. ఎందుకంటే చెప్పాలా, ఇప్పుడు కొన్ని కుంభకోణాలు కొద్దిగా బయట పడుతున్నాయి. దానివల్ల జర ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.